ఈరోజు ఎమ్మిగనూరులో 22 కులాలు రుద్రభూమి శ్మశానం పోరాట పటిమ భాగంలో మరి అక్కడ రోడ్డు మధ్యలో వేయడం జరిగింది. అదంతా కూడా కాదు అని చెప్పి అందరూ మూకుమ్మడిగా మరి అడగడం ద్వారా కౌన్సిల్ సమావేశంలో దానిని మరి ఒకసారి పెట్టి మన కమిషనర్ సార్ ఆధ్వర్యంలో అయితేనేమి అట్లాగే కౌన్సిల్ అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పినంత తర్వాత కూడా దీనిని రద్దు చేయడం జరిగింది. మరి రద్దు చేసినందుకు మన ఎమ్మెగనూరు పట్టణ ప్రజలందరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అందరికీ అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు శ్మశానంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల తోడ్పాటులో భాగంగా మన కమిషనర్ గారిని కలిస్తే 30 లక్షలు కూడా దానికి ఫండ్ వచ్చింది. ఖచ్చితంగా దాన్ని కాంపౌండ్ వాల్ నిర్మించడానికి అనుకూలమైన సమయం చూసి దాన్ని పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. దాన్ని కూడా పెట్టి మరి అట్లాగే మరి అక్కడ శ్మశానంలో ఉన్నటువంటి ఇంకా భూ ఆక్రమణకు సంబంధించినటువంటి ఆ రేకుల చెట్లు కూడా తొలగించాలని కోరడం జరిగింది. వాటిని కూడా తొలగించడానికి ఎంఆర్ఓ సార్కి మేము రిప్రజెంటేటివ్గా కలుసుకొని ఒక లెటర్ పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తూ మేము మున్ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ శాలివాహన సంఘం వెంకటేష్. ధన్యవాదాలు. ఈరోజు శ్మశాన వాటికలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈరోజు కౌన్సిలింగ్లో పెట్టి రద్దు చేయడం జరిగింది మన 31వ తేదీ. కాబట్టి ఈరోజు దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి అదేవిధంగా అందరికీ తోటి సభ్యులకందరికి కూడా మా 22 కులాల సంఘాల వాళ్ళు ఐక్యతతో ఉన్నందువలన ఈరోజు ఒకటి సాధించడం జరిగింది. అదేవిధంగా ఆక్రమణదారుడు ఎవరైతే కూడా ఆక్రమణ చేయడానికి కూడా బెబ్బేలు పెట్టేటట్టుగా ఈరోజు సమస్య మనం సాల్వ్ చేసేటువంటి పరిస్థితుల్లో అందరూ ఏకపక్షంగా ఈరోజు ఏకదాటిపై ఉన్నందుకు ఈరోజు ప్రతి వ్యక్తి కూడా దానికి సహకరిస్తున్నారు. ఏ దాన్నైనా కూడా మనము ఇచ్చేయచ్చు, కానీ శ్మశాన వాటికకి కబ్జా చేస్తే తోలొలుస్తాననేటువంటి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఈ విషయం పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆ సమస్య అటు ఇటు కాదు, ఈరోజు అన్ని సంఘాలు ప్రతిపక్షాలు కానీ ఏదైతే కూడా అన్ని సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. ఎందుకంటే దేన్నైనా కబ్జా చేయండి, కానీ శ్మశాన వాటికి పోతే ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే మేము మా కోసం కాదు, మా ఇండ్ల కోసం కాదు, మా ఆస్తి కోసం కాదు, మేము ఏమిటి కాపాడుకునే దానికోసం కాదు దాన్ని చేసేది. 22 కులాల సంఘాల్లో కూడా ఈ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటిగా నిలబడి ఏ పని చేస్తున్నారంటే ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా దాన్ని నిర్ణయించుకోవాలి. ఎట్లంటే అయ్యా ఈరోజు 22 కులాల సంఘాల్లో 80% మంది జనాభా ఉన్నారు. ఆ 80% మంది జనాభా చూపించేటువంటి ఆగ్రహము 22 కులాలు చూపిస్తున్నారు. కాబట్టి ఈ 22 కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతి సమస్యలో కూడా పాల్గొనాలా. ఆ పాల్గొన్న దాన్ని పెద్ద ఎత్తునగా ఈరోజు ఏదన్నా సమస్య ఉంటే నిరసన తెలపాలనేటువంటి విషయంలో కూడా మనమందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను న్యాయబ్రహ్మ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కాబట్టి మా కుల సంఘాల్లో సభ్యులకు అందరికి కూడా నా పేరు గిడ్డయ్య. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మనకు అంచెలంచెలుగా ఈరోజు ఇటువంటి శ్మశానాన్ని కబ్జా చేసే దాన్ని చెమటలు పట్టేటట్టుగా చేయాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్ మాతాకి జై. మళ్ళీ పంపించమంటే మళ్ళీ పంపిస్తానని చెప్పి మళ్ళీ ఈరోజు ఎమ్మెగనూరు హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులము, అంటే 22 కులాలకు సంబంధించిన ప్రతినిధులమైన రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారికి 22 కులాల తరపున ఈ యొక్క రోడ్డు తీర్మాన అంశాన్ని రద్దు చేసే అంశంలో సహకరించినందుకు గాను, అంటే ఇంతకు మునుపు అధికార పక్షంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పొచ్చినా అభినందించి వచ్చినాము. తదుపరి ప్రతిపక్ష లీడర్లుగా ఆమె పోషించిన పాత్రకు కృతజ్ఞతలమై మేము ఆమె దగ్గరికి వెళ్ళి 22 సంఘాల ప్రతినిధులుగా ఆమెకి కృతజ్ఞతాభావంతో అభినందనలు చెప్పొచ్చినాము. ఈరోజు
అధికార పక్షంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అంటే కమిషనర్ అయితేనేమి మిగతా సిబ్బందికి, అదే రకంగా చైర్మన్, వైస్ చైర్మన్, మరి సహకరించిన అక్కడ కౌన్సిల్లో ఈ తీర్మానం రద్దు అంశానికి సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా మరి కృతజ్ఞతా భావంతో మేము, ఎందుకంటే ఇది ఊరుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇలాంటి విషయాలకి మున్ముందు మంచి విషయాలకి మీరు అందరూ కూడా దోహదం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళల్లో కూడా ఆ భావాలను నింపి, అంటే మంచి అనే విషయాన్ని నింపి ఇలాంటి విషయాలకు మీరు సహకరించండి, భవిష్యత్తులో ఆక్రమణలో అలాంటి విషయాలకి తెలుసుకొని మరి కౌన్సిల్లో నడుచుకుంటే బాగుంటుంది. ఆ నడుచుకొని ఇప్పుడు మేము చెప్పిన దానికి ఈ రకంగా మీరు కూడా ఊరికి సంబంధించిన విషయం అని సహకరించినారు కాబట్టి మున్సిపల్ సిబ్బంది అంటే చైర్మన్తో సహా నాయకపక్షం, చైర్మన్తో సహా వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనరు, అధికారులు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మరి కమిషనర్కి కూడా ఈరోజు మేము షాలో కప్పి దండలేసి మా 22 సంఘాల తరఫున చేసి వచ్చినాము, అభినందించి వచ్చినాము. అదే రకంగా ఇక్కడ మమ్మల్ని ఈ యొక్క తహసీల్దార్ గారు కూడా, శేషవన్ గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు ఏందయ్యా మీరు 80% జనాభా 22 కులాలు అంటే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క ఎమ్నూరు అంతా మీరే ఉన్నారు, మీరు గెలిపించిన కౌన్సిలర్లు, మీరు ఎన్నుకున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ గారు, మరి వాళ్ళే మీకు ఎట్లా ఇది తీర్మానాన్ని ఆమోదిస్తారు రద్దు? మీ శ్మశాన వాటిక మీ పెద్దల మనోభావాలను, సమాధులు ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతినే ప్రదేశంలో మరి రోడ్డు మార్గాన్ని ఏ రకంగా చేస్తారని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పడం వల్లే అవును కదా ఈసారి అనేది కూడా మంచిదే కదా అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఆ రోజు ఒక కార్యక్రమానికి పూనుకొని మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తూ మున్సిపల్ దగ్గరికి వెళ్ళి, కౌన్సిల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పడం వల్ల ఇది స్టేట్ వైడ్ ఇష్యూ కావడము, దీన్ని గమనించినటువంటి పెద్దలు అంటే మరి ఎమ్మెల్యే గారు అయితేనేమి శ్మశాన వాటిని సందర్శించడము, ప్రతిపక్ష సభ్యురాలుగా తన వంత పాత్ర పోషించడానికి ఆమె కూడా అక్కడ రావడము, బుట్టారేణి గారు, మరి మిగతా కౌన్సిలర్ అందరూ కూడా ఇది ఇష్యూ అప్పుడు గుర్తెరిగి మరి అన్నిటికీ సాల్వ్కి కారణము ఇక్కడ ఈ తహసీల్దార్ దగ్గర నుంచి మాకు ఒక కనువిప్పు కలిగింది ఆయన మాటల వల్ల. మరి ఆయనకు కూడా మనము కృతజ్ఞత, ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పలేకపోతే మాకు కూడా అంత ఆలోచన రాలేదు, జనరల్గానే చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళము. మరి ఆయనకు కూడా కృతజ్ఞత భావంతో ఈరోజు మేము షాలో కప్పి దండ చేసి మా కృతజ్ఞత భావాన్ని ఆయనకి వ్యక్తపరిచినాము. మరి అందులో భాగంగా ఈరోజు కమిషనర్ గారు కూడా చెప్పినారు, అయ్యా 30 లక్షల రూపాయలని మేము ఈ యొక్క కౌన్సిల్లో పెట్టబోతున్నాము దాని యొక్క ప్రహరీ గోడ కోసము. మిగతిల్లిన ఈ ఎడం వైపు ఉన్నటువంటి ఎకరా 45 సెంట్లలో కూడా మిగతా ఆక్రమణలు ఉన్నాయి, 1/2 ఎకరా ఆక్రమించినటువంటి షెడ్స్ ఉన్నాయి. ఆ షెడ్కి సంబంధించింది నేను ఒక లెటర్ పెట్టబోతున్నాను ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు మేము జాయింట్గా వాటిని ఏ రకంగా మళ్ళీ తొలగించాలా ఆక్రమణలు చెప్పేసి ప్లాన్ చేసిపోతున్నాం, మీరు కూడా కలసండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆక్రమణలు తొలగించినప్పుడే దానికి కూడా ప్రహరీ కూడా సంబంధించినటువంటి మొత్తాన్ని ఒక ప్లానింగ్ చేసి ఈ యొక్క కౌన్సిల్లో ఆమోదానికి మేము ఎమ్మెల్యే గారే చెప్పినారు. అది అయినప్పుడు ఎందుకంటే ఈ కౌన్సిల్లో ఇది నిదానం వారి ప్రాసెస్ కాబట్టి, ఇది ఒక లీగల్ ఇష్యూ కాబట్టి ఇది ప్రాసెస్ నిదానం అవుతుంది. ఈ ఆక్రమణలపైన ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేస్తానని చేయమని కూడా నాకు కూడా చెప్పినారని ఎమ్మెల్యే గారు చెప్పినారని కమిషనర్ గారు చెప్పినారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు కూడా ముందు నడవాలనేటువంటి ఉద్దేశము. మరి ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాల్లో అధికారులు అంటే సహకరించిన ప్రతి ఒక్కరికి ఊరి కోసము మేము కృతజ్ఞతలు అయి ఉండాలా 22 సంఘాలుగా. ఎందుకంటే పొరపాట్లు చేయడం సహజం, అది ఎవరు లేనప్పుడు ఆ పొరపాట్లను సరిదిద్దుకోండి చెప్పినాము. వాళ్ళ సరిదిద్దుకు, ఎందుకంటే కమిషనర్ డౌన్ డౌన్ అన్నాము, ఇక్కడ ఎంఆర్ఓ గారిని ఒక సందర్భంలో డౌన్ డౌన్ అన్నాము. డౌన్ డౌన్ అనేది మా ఇంటికి కాదు, ఇంకొకరు కాదు, ఊరు ప్రయోజనం కోసమే మేము అన్నవి నిరసనలు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అవును కదా వీళ్ళు ఇంటికి కాదు చేసేది ఊరు ప్రయోజనం కనుక అన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు తప్పులను సరిదిద్దుకున్నారు. కాబట్టి ఆ సరిదిద్దుకున్న దానికి మేము కూడా కృతజ్ఞతలు అయి ఉండాలి. కాబట్టి ఈరోజు వాళ్ళందరం కూడా అధికార పక్షంగా వెళ్ళినాము, ప్రతిపక్షంగా వెళ్ళినాము. మరి మున్సిపల్ సిబ్బందికి, నా పాలక పక్షానికి ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా మా 22 కులాల ప్రతినిధులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక శాలువ కప్పి మరి దండలేసి మునుముందు ఉన్నటువంటి ఆక్రమణలు కూడా ఈ యొక్క చేసినటువంటి విషయాల్ని బేస్గా చేసుకొని మునుముందు విషయాలను కూడా ఆక్రమణలు తొలగించి భవిష్యత్తులో ఒక బృందావనంగా దాన్ని తీర్చిదిద్దాలనేది మా యొక్క 22 సంఘాల యొక్క సంకల్పము. ఆ సంకల్పాలను మీరందరూ కూడా నిబద్ధలై మీరు అధికారులుగా, నాయకులుగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని తలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తారని తెలియజేసుకుంటూ 22 కుల సంఘాల ప్రతినిధుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ కూడా సహకరించిన మీడియా బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. భవిష్యత్తులో కూడా వీటికి మీడియా అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమంలో, ఎందుకంటే మా ఇంటికి సంబంధించింది వ్యక్తిగతంగా కాదు కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఒక్క మేధావర్గం కూడా మా యొక్క ఉద్యమానికి భవిష్యత్తులో బృందావనంగా మలిచేటువంటి ఉద్యమ కార్యక్రమానికి సహకరించాలుగా ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తూ అందరికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.